పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మీరు పడే కష్టం తెలియకుండా పెంచటం పొరపాటే అవుతుంది. ఒకరి మనసును గాయపరచడానికి ఒక్క క్షణం చాలు, కానీ గాయపడిన మనసు గెలవాలి అంటే మాత్రం జీవితాలు సరిపోవు. గతం లేనివాడు, గాయం కానివాడు ఈ సమాజంలో ఎవరూ లేరు. దానిలో మీరు కొత్త కాదు, నేను పాత కాదు. శ్రీరాముడంతటి వాడే రావణాసురుడికి నచ్చలేదు, శ్రీకృష్ణుడంతటి వాడిని కంసుడు మెచ్చలేదు. అందుకే అందరికీ అందరూ నచ్చేటట్టు, మెచ్చేటట్టు మనం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి జీవితం వారిదే. నీవు చికాకులో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించు. ఆ టైంలో నీ నోటి నుండి వచ్చేవి మాటలు కాదు, మారణాయుధాలు. ముందు కాలికి గర్వం లేదు, వెనుక కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండు కాళ్ళకి తెలుసు తమ స్థానం మారడానికి ఒక క్షణం చాలు అని. తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది మరింత పెద్ద ఆపదను నీకు తెచ్చిపెడుతుంది. నటించే వాళ్ళకి, మోసం చేసేవాళ్ళకి, స్వార్థపరులకి ఏ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవు. వాళ్ళకి అవసరం ఉంటే వాడుకుంటారు, అవసరం తీరగానే వదిలేస్తారు. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పువ్వు వికసించక మానదు. అలాగే నీవు నీ పని నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడేవాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. మంచి మనిషిలా జీవించు, కానీ మంచి మనిషినని నిరూపించుకునే ప్రయత్నం చేయకు. చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. నీకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, నీకు ధైర్యం చెప్పేవారు బంధువులు, నీ కన్నీటిని తుడిచేవారు స్నేహితులు. కానీ నీకు కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు నీ తల్లిదండ్రులు మాత్రమే. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు. డబ్బు ఉంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు. నీకు సాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభమవుతుంది. నీవు అందరితో మంచిగా ఉన్నావని అందరూ నీతో మంచిగా ఉంటారు అనుకోవడం నీ పిచ్చితనం. ఎందుకంటే లేడి సింహాన్ని చంపడం లేదని సింహం లేడిని చంపకుండా ఉంటుందా? లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును కూడా దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపద టైంలో మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని ముందుకు నడిపించే వాళ్ళందరూ మీ కుటుంబమే. ఒక్కడిగా మనిషి జీవించలేడు అని దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరి అవుతున్నాడు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. మూర్ఖులు విన్నా కూడా చెవిటోడిలా వింటారు. కాబట్టి వినడం అనేది ఒక గొప్ప కళ. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. అదృష్టం కావాలనుకుంటే ఎదురుచూడు, అవకాశం కావాలనుకుంటే సృష్టించుకో, కానీ నీ శక్తిని నువ్వు నమ్ముకో. ప్రేమతో పాలు పోసి పెంచినప్పటికీ పాము విషమే కక్కుతుంది. అలాగే నీతి లేని వాడితో మీరు ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు. నీ వాళ్ళ దగ్గర నీ విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా మారుతుంది. గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. నిజమైన ప్రేమలో కోపాలు, తాపాలు ఎక్కువ. వాటిని అర్థం చేసుకున్న వాళ్ళకన్నా తట్టుకోలేక విడిపోయిన వాళ్ళే ఎక్కువ. ఒక వ్యక్తి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. మీరు ఒకరి మీద ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తే వారికి ఎక్కువ అలసైపోతారు. నవ్వడం, నవ్వించడం అలవాటైతే
లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించండి. మీరు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు మీకు పరిచయం అవుతారు. 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వారిలా మీకు దూరంగా పారిపోతారు. జీవితం సుఖంగా ఉండాలి అంటే ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 జరిగినది మర్చిపోవాలి. 2 జరుగుతున్నది గమనించాలి. 3 జరిగిపోయేదానికి సిద్ధంగా ఉండాలి. కింద పడకుండా ముందుకు వెళ్ళడంలో ఏ గొప్పతనం లేదు. కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు వెళ్ళడంలోనే గొప్పతనం ఉంది. యుద్ధం అనేది గెలుపు కోసం అయితే నీ వారితో కలిసి పోరాడు. అదే యుద్ధం నీ వారి కోసం అయితే ఒంటరిగానే పోరాడు. ఎవరూ కారణం లేకుండా మౌనంగా ఉండరు. మనసులో బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని చిన్న చిరునవ్వు చెరిపేస్తుంది. మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వారి వల్లే ఎక్కువగా బాధపడతాము. ఒక కంటిలో నలుసు పడితే రెండో కంటికి ఆ బాధ తెలుస్తుంది. కానీ ఒక మనిషికి బాధ కలిగితే మరో మనిషికి ఆ మనిషి పడే బాధ అర్థం కాదు. మనం ఒక నిజాన్ని నమ్మించాలంటే ప్రూఫ్ కావాలి. కానీ అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే సరిపోతుంది. తియ్యటి తేనె ఇచ్చే తేనెటీగలు కూడా సమయం వస్తే కాటువేయక మానవు. అలాగే తియ్యటి మాటలు చెప్పేవారు కూడా హాని తలపెట్టవచ్చు. జాగ్రత్తగా ఉండండి. యుద్ధం అనేది గెలుపు కోసం అయితే నీ వారితో కలిసి పోరాడు. అదే యుద్ధం నీ వారి కోసం అయితే ఒంటరిగానే పోరాడు. ఎవరూ కారణం లేకుండా మౌనంగా ఉండరు. మనసులో బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని చిన్న చిరునవ్వు చెరిపేస్తుంది. మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వారి వల్లే ఎక్కువగా బాధపడతాము. నీవు తల వంచితే ఈ సమాజం నీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే నీవు తల ఎత్తితే ఈ సొసైటీ నీ ముందు తల వంచుతుంది. అందుకే భయాన్ని జయించు, విజయాన్ని సాధించు. మనం ఒక నిజాన్ని నమ్మించాలంటే ప్రూఫ్ కావాలి. అదే అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే సరిపోతుంది. కాలమే జీవితం. కాలాన్ని వేస్ట్ చేస్తే జీవితాన్ని వేస్ట్ చేసినట్లే. నీకు సాయం చేసేవారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభమవుతుంది. ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం, ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో, వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే. ఒక్కసారి పోతే తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు. మోసం చేసిన వారిని నమ్మకు. లోకంలో ఉన్న చీకటంతా ఒకటైనా అగ్గిపుల్ల వెలుగును కూడా దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపద టైంలో మీ చేయి పట్టుకుని మిమ్మల్ని ముందుకు నడిపించే వాళ్ళందరూ మీ కుటుంబమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.